అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్పై పొగడ్తలు గుప్పిస్తున్నారు. పాక్లో బలమైన నాయకత్వం ఉందంటున్నారు. ఈ విషయాన్ని కొందరు అంగీకరించరు అంటూ మన భారత్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసింది తానే అని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానే అని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్న సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఈ ఒప్పందంలో ఎవరి పాత్ర లేదని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినా ట్రంప్ యుద్ధం ఆపింది తానే అని చెప్పుకుంటున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి పాకిస్తాన్లో బలమైన నాయకత్వం ఉందంటున్నారు. యుద్ధాన్ని ఆపినందుకు తనకు భారత్ గుర్తింపు ఇవ్వడం లేదని ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. ట్రంప్ మాట్లాడుతూ, పాకిస్తాన్కు చాలా బలమైన నాయకత్వం ఉంది. నేనిది చెప్పడం కొంతమందికి నచ్చదు, కానీ ఇది నిజం. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశారు. నేను వారి గురించి చాలా గర్వపడుతున్నాను. అయితే నాకు గుర్తింపు లభించిందా? లేదు. వారు నాకు దేనికి గుర్తింపు ఇవ్వరు అన్నారు. అయితే ట్రంప్ భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మే 10న జరిగిన కాల్పుల విరమణ గురించి మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సైనిక చర్య చేపట్టిన క్రమంలో పాకిస్తాన్ తన శాంతి విజ్ఞప్తికి స్పందించిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ భారత్ మాత్రం తన ప్రయత్నాలను గుర్తించలేదు అంటున్నారు. ఈ విషయంలో విదేశీ మధ్యవర్తిత్వం లేదని భారత్ చెబుతూనే ఉంది కదా. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని, ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏకపక్షంగానే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేసింది మన భారత్. ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ కుటిల బుద్ధిని ప్రపంచ వేదికపై ఎండగట్టేందుకు దౌత్య పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ విషయంపై భారత్ వైఖరిని చెబుతూనే ఉన్నారు. ఉద్రిక్తతలను కొనసాగించడంలో భారత్కు ఆసక్తి లేదు. మేము మొదటి నుంచి స్పష్టంగా చెబుతూనే ఉన్నాం. ఉగ్రవాదులను రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా మాత్రమే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. కాల్పుల విరమణలో ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో తాను ఇరు దేశాల మధ్య అణుయుద్ధం ఆపానని ట్రంప్ అంటున్నారు. నేను చాలా గర్వపడే ఒప్పందం ఇది. ఇక్కడ మనం భారత్ పాకిస్తాన్తో డీల్ చేస్తున్నాము. బుల్లెట్ల ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా అణుయుద్ధాన్ని ఆపగలిగాము అని ట్రంప్ మాట్లాడినటువంటి ఆ ప్రత్యేక కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తున్నారు.